నమస్కారం. ఇది క్రికెట్ కాదు, కౌటిల్య వ్యూహం అని చెప్పుకోవచ్చు. అమెరికాకు భారత్ ఎన్ని విధాలుగా షాకులు ఇస్తోందో, ఎంత సైలెంట్గా వైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుందో మనం ఈ కథనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ట్రూత్స్ ఇవన్నీ కూడా, గాలి కబుర్లు కావు. విశ్వ గారు అందించినటువంటి కథనం ఇది. క్రికెట్ పిచ్పై బ్యాటింగ్ చేసేది అమెరికా అయితే, దానికి కౌంటర్గా బ్యాటింగ్ చేసేది భారత్. ఇక్కడ ఆట క్రికెట్ కాదు, అంతకు మించి. అది రాజనీతి మరియు వ్యూహాల ఆట. అమెరికా వైపు వెళుతున్నటువంటి జనరిక్ మందుల కంటైనర్ను భారత్ ఒక్కసారిగా ఆస్ట్రేలియా వైపు మళ్లించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్ ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాను ఆశ్చర్యానికి గురి చేసింది. మొన్నటి వరకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చాలా సైలెంట్గా ఉన్నారు. అమెరికా తన అమ్ముల పొదిలో ఎన్ని బాణాలు ఉంచింది, ఎలా ప్రయోగిస్తుందో చాలా జాగ్రత్తగా గమనించారు. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఆట మొదలైంది. భారత్ తన కొత్త వ్యూహాన్ని అమలు చేయటం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు, పన్నులు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపలేదని చాలామంది అంచనా వేశారు. నిజంగానే ఆ అంచనాలు నిజమయ్యాయి. అమెరికా ఈ టారిఫ్లు విధించాక భారత్ యొక్క వ్యూహం ఇంకాస్త పదును పెరిగింది. ప్రధాని మోదీ ఇవాళ జపాన్లో ఉన్నారు, రేపు చైనా వెళ్ళబోతూ ఉన్నారు. ఈ పర్యటన కేవలం అమెరికానే కాదు, భారత్లోని వామపక్ష మేధావులను కూడా ఆలోచనలో పడేసింది. ఈ వర్గం చైనాతో సంబంధాలు కోరుకుంటుంది, కానీ భారత్ మాత్రం చైనాతో అంత సన్నిహితంగా ఉండకూడదు అని భావిస్తుంది. ఒకప్పుడు చైనాను కట్టడి చేయాలన్న ఉద్దేశ్యంతో అమెరికా భారత్తో స్నేహం చేసింది. కానీ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు భారత్ను అసంతృప్తికి గురి చేశాయి. దీంతో భారత్కు కొత్త మార్కెట్లు వెతుక్కోవడం తప్పనిసరి. ఈ క్రమంలో భారత్ తన ప్రాణమిత్రుడైనటువంటి రష్యాతో కలిసి చైనా రష్యా కూటమిలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చైనాతో సంబంధాలను విమర్శించేవారు చైనా గతంలో చూపించినటువంటి దుష్ట స్వభావాన్ని గుర్తు చేస్తూ భారత్ను హెచ్చరిస్తూ ఉన్నారు. తప్పులేదు. కానీ భారత ప్రభుత్వం చైనా గురించి పూర్తిగా అవగాహనతోనే ఉంది అని, ఇవన్నీ తెలుసుకునే ఈ నిర్ణయాలు తీసుకుంటుందని మనం ప్రత్యేకించి చెప్పాలా? ఇది కేవలం ఒక వ్యూహాత్మక అడుగు అని మనం భావించాలి. దీని ఫలితాలు ఏమిటో చూడాలంటే మనం వేచి ఉండాలి. ట్రంప్ ఆరోగ్యంపై ప్రస్తుతం కొన్ని కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ట్రంప్ ఈజ్ డెడ్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తూ ఉన్నారు ట్విట్టర్లో. ఆయన వైట్ హౌస్కి రావట్లేదంట. సో వాటి ప్రకారం ఆయన డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులతో లైక్ బెడెన్ బాధపడుతున్నారని అంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇక్కడ మన ప్రధాన ఆందోళన ఆయన ఆరోగ్యం గురించి కాదు, భారత్పై విధించినటువంటి 50% టారిఫ్లు. 4 సంవత్సరాలుగా ట్రంప్తో భారత్ స్నేహాన్ని చూసింది. ఈ స్నేహం మరింత బలపడుతుంది అని ఆశించింది. కానీ నోబెల్ బహుమతి ఆశ, ఇతర కారణాల వల్ల ట్రంప్ భారత్కు శత్రువుగా మారారు. భారత్ తన స్వాభిమానాన్ని నిరూపించుకుంటూ అమెరికా టారిఫ్లు విధించని జనరిక్ మందుల కంటైనర్ను అమెరికాకు పంపకుండా ఆస్ట్రేలియాకు పంపింది. ఆస్ట్రేలియా చాలా కాలంగా ఈ మందుల కోసం ఎదురు చూస్తోంది. నిజానికి మీకు ఒక విషయం తెలుసా? అమెరికాలో 60% జనరిక్ మందుల సరఫరా భారత్ నుంచే జరుగుతోంది. అమెరికాకు మొత్తం భారత ఎగుమతుల్లో 18% వాటా ఉంది. ఇది చాలా పెద్ద మొత్తం. భారత్ని దూరం చేసుకోవడం వల్ల అమెరికా ఎంత నష్టపోతుందో త్వరలో తెలుస్తుంది. అక్కడ రేట్స్ ఆకాశానికి అంటుతాయి. ప్రపంచంలో నిజమైన స్నేహితులకు కొరత ఉన్న ఈ సమయంలో భారత్ లాంటి ఒక మంచి స్నేహపూరిత దేశాన్ని దూరం చేసుకోవడం ట్రంప్ తన జీవితంలో చేసిన అతిపెద్ద కంపు పని, పెద్ద పొరపాటు అవుతుంది. ఇది భారత్ తన వస్తువులను తయారు చేసుకోగలదు, వాటిని కొత్త మార్కెట్ల కోసం వెతుక్కోగలదు. అమెరికా కూడా తన డబ్బుతో వస్తువులను కొనగలదు. కానీ అమెరికా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడం మాత్రం అంత ఈజీ కాదు. ఇక చివరిగా మీకు ఒక ప్రశ్న. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో అమెరికా, రష్యాని తీసుకుంటే రష్యాని ఎంచుకున్నారు. మరి మీరు ఆ స్థానంలో ఉంటే ఎవరిని ఎంచుకుంటారు, ఏ దేశాన్ని ఎంచుకుంటారు అనేది ఆ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వివరణాత్మకంగా చర్చ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.